కరివేపాకు చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఆయిల్ వేసుకున్నాము, ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. రెడ్ చిల్లీతో చేసుకోవచ్చు, గ్రీన్ చిల్లీతో చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లోనే పెట్టినాను. ఒక 6 చిల్లీ తీసుకున్నాను. ఆ 2గా అట్లా డివైడ్ చేసి కానీ మనం కట్ చేసి ఇలా వేసినామంటే చెట్లది అది. ఇప్పుడు ఒక స్పూన్ ఉద్దిపప్పు వేసుకున్నాము. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే శనగగింజలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. జీలకర్ర, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకున్నాము. వేగింది కదా, ఇప్పుడు కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నాము. వేగింది కదా, ఇప్పుడు పసుపు, సాల్టు, టమాటో, ఒక 2 టమాటో వేసి మగ్గనిస్తాము కాసేపు. చింతపండు నానబెట్టి పెట్టుకున్నా, ఇది కూడా దీంట్లో వేసేస్తాము. కాసేపు మూత పెట్టేస్తాను, కొంచెం మెత్తబడుతుంది. ఆ తర్వాత మిక్సీ వేసుకున్నాం. తెల్లగడ్డలు కూడా వేసుకున్నాము, కాసేపు మెత్తగా వేస్తాము. వేగిపోయింది, కూడా మెత్తబడుతుంది. కారం సరిపోతే వేసుకోవచ్చు. వేగింది కదా, పెద్ద పెద్ద కరివేపాకు ఇది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీకి వేసుకుందాం. మన కారం సరిపోతే కూడా ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. జీలకర్ర ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుందాం జీలకర్ర. ఒక 2 గ్రీన్ చిల్లీ, ఒక రెడ్ చిల్లీ వేసుకున్నాము. తెల్లగడ్డ వేసుకున్నాము. ఒక స్పూన్ ఉద్దిపప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్, తెల్లగడ్డ, కర్రీ లీవ్స్ అన్నీ వేసేస్తాం. కాసేపు వేగనిస్తాం. మీకు కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు, చట్నీలోకి పచ్చిగా కొంచెం వేసుకోవచ్చు, లేదా కొద్దిగా వేగనిద్దామంటే వేగనిద్దాము, అలా కూడా వేగనిచ్చుకోవచ్చు. వేగింది, ఇప్పుడు మనం దీన్ని కరివేపాకు చట్నీకి వేసుకున్నాం. పప్పు తరబా చేసిన పప్పులు వేసేస్తాం.